పిల్లలు బాగున్నారా? బాగున్నాం సార్. వేసవి సెలవులు వచ్చాయా? వచ్చినాయి సార్. ఏం చేస్తున్నారు మరి వేసవి సెలవుల్లో? ఇక్కడ చదువుకుంటాను సార్, ఆడుకుంటాను సార్. వెరీ గుడ్. వేసవి సెలవుల్లో మీకోసం రోజు ఒక కథను నేను చెప్తా. సరే సార్. సరే సార్. సరే సార్. ఏం చెప్తా? కథ చెప్తా. కథ అంటే ఇష్టమేనా మీకు? ఇష్టం. వెరీ గుడ్. ఇప్పుడు ఈరోజు మనం చెప్పబోయే కథ పేరు ఏంటంటే వేటగాడితో పులి ఒప్పందం. ఏంది? వేటగాడితో పులి ఒప్పందం. వేటగాడు అంటే తెలుసా మీకు? తెలుసు. ఎవరు? వేట చేసేవాడిని వేటగాడు అంటారు. పులి అంటే తెలుసా మీకు? తెలుసు. పులి అంటే ఏంది? అయింది టైగర్. టైగర్. పులి అంటే ఏంది? టైగర్. అయితే ఇక్కడ మనకి రాఘవాపురం గ్రామానికి ఆనుకొని ఉన్న అడవిలో పెద్ద పెద్ద జంతువులతో పాటు ఎలుకలు, పక్షులు లాంటి చిన్న జీవులు జీవించేవి. ఏ ఊరు? రాఘవాపురం. ఏ ఊరు? రాఘవాపురం. రాఘవాపురం పక్కన ఏముంది? పెద్ద జంగిల్ అడవి ఉంది. పెద్ద అడవి ఉన్నది. ఆ అడవిలో ఏముండేది? పులులు. సింహం లేదు అందులో. ఓకే. ఆ అడవిలో సింహం లేకపోవడంతో పులులే బలమైన జంతువులు. వేటగాళ్ళు తరచుగా అడవిలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు జంతువులను వేటాడి తీసుకెళ్లేవారు. వేటగాళ్ల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతుండడంతో ఒకరోజు అడవిలోని జీవులన్నీ సమావేశమయ్యాయి. అడవిలో నెలకొన్న సమస్యలపై చర్చించాయి. జంతువులు, పక్షులు వీటన్నిటికీ రక్షణ కల్పించేందుకు ఒక పులిని రాజుగా ఎన్నుకోవాలని నిర్ణయించాయి. అలాగే ఎన్నికైన రాజుకు మిగతా జీవులన్నీ సహకరించాలని తీర్మానించాయి. దీంతో పులులన్నీ రాజుగా నేనుంటానంటే నేనుంటాను అని పోటీ పడ్డాయి. అట్లా పులులు వచ్చి ఎప్పటికప్పుడు అన్నిటిని చంపి తీసుకుపోతుంటే అట్లా కాదు, మనము ఒక పులిని రాజుగా ఎన్నుకోవాలి, ఆ రాజుగా ఎన్నుకున్న పులి మాటలన్నీ మనం వినాలి అని అవన్నీ మీటింగ్ పెట్టుకున్నాయి. తర్వాత ఏమైంది? ఆ తర్వాత వాటిలో అవే చర్చించుకొని చివరికి 2 పులులు ముందుకు వచ్చాయి. ఆ రెండింటిలో ఒకటి కూడా తగ్గలేదు. ఉన్న పులుల్లో బాగా కొట్లాడుకునేవి నేనుంటా రాజు, నేనుంటా రాజు అని. లాస్ట్కు 2 పులులు చివరి దానికి వచ్చినాయి, ఫైనల్కి వచ్చినాయి అన్నమాట. అవి 2 ఒకదానికొకటి తగ్గలేదు. మరో దారి లేక ఈ రెండింటి మధ్య ఎన్నికలు నిర్వహించాలనుకున్నాయి జంతువులు. 3 రోజులు ప్రచారాన్ని కేటాయించి 4వ రోజు ఎన్నికలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. మొదటి పులి జంతువులను కలుస్తూ తనను ఎన్నుకుంటే సమర్థవంతంగా పనిచేస్తానని మాటిచ్చింది. రెండో పులి మాత్రం తనను గెలిపిస్తే అడవిలోకి వేటగాళ్లు రాకుండా చూస్తానని, చిన్న జంతువులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని, అన్ని జీవులకు వసతి కల్పిస్తానని హామీ ఇచ్చింది. ఆ మాటలకు జీవులన్నీ ఎంతో సంతోషించాయి. 4వ రోజు జరిగిన ఎన్నికల్లో రెండో పులి విజేతగా నిలిచింది. ఓడిపోయిన మొదటి పులి రెండో దానికి అభినందనలు తెలిపింది. 2 పులులు మరి పంచాయతీ తెగాలంటే ఎట్లా ఎలక్షన్స్ పెట్టాలి, ఎలక్షన్స్ పెట్టాలంటే ప్రచారం చేయాలి, ప్రచారం చేయాలంటే 3 రోజుల సమయం ఇస్తారు వాటికి, అన్ని జంతువులు కలిపి 3 రోజుల సమయంలో ఇక నేను ఇది చేస్తా, నేను ఇది చేస్తా అని 2 పులులు చెప్తాయి. రెండవ పులి అన్నిటి మీద శ్రద్ధ తీసుకుంటా అని బాగా ప్రచారం చేస్తుంది. రెండవ పులి గెలుస్తుంది అన్నమాట. గెలిచిన పులి అడవికి రాజు అయింది. గెలిచిన పులి ఏమైంది? అడవికి రాజు. ఆ గర్వంతో పొంగిపోయిన అది ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను మరిచిపోయింది. ఎన్నికల ముందు ఏం చెప్పింది? మీకు అందరికీ రక్షణ ఉంటా, మీకు ఇల్లు కట్టిస్తా, మీకు ఇది చేస్తా, అది చేస్తా అన్నది కదా. ఇక గెలిచింది. గెలిచినాక ఏం చేయలే, పోరాపో నువ్వేంద్రా అని అన్నదన్నమాట. ఒకరోజు ఓ వేటగాడు వచ్చి రాజైన పులితో ఒప్పందం చేసుకున్నాడు. అడవిలో రోజుకో జంతువును వేటాడి ఆ మాంసాన్ని గుహలోని పులికి ఆహారంగా అందించసాగాడు. మరిగా పులి తన గుహల్ని మంచిగా సింహాసనం తయారు చేసుకొని కూర్చున్నది.
మరి వేటగాడు వస్తాడు కదా, వేటగాడు వచ్చినప్పుడు వేటగాడిని అడిగింది, అరే నేను ఈ పులికి ఈ అడవికి రాజును, మరి నాకు రోజు నువ్వే మాంసాన్ని పట్టుకొని రావాలని నా వేటగాడు అన్నిటిని చంపి పట్టుకొచ్చి పులికి ఇచ్చేది, మిగిలింది తాను తీసుకుపోయేది. మరి ఆ అడవిలో ఉన్న జంతువుల బాధలు పెరిగినాయా తగ్గినాయా? పెరిగినాయి, ఇంకా ఇంకా పెరిగినాయి. దాంతో ఆలన పాలన బాధ్యతలు చూడాల్సిన ఆ పులి ఇక అడవిలో తిరగడం మానేసింది. వేటగాడు తెచ్చిన మాంసం తింటూ ఎంచక్క గోలోనే ఉండిపోయింది. మరోవైపు ఎండాకాలం వస్తుండడంతో జంతువుల కష్టాలు రెట్టింపయ్యాయి. వేటగాళ్ళ విషయం జంతువులు రాజైన పులికి చెప్పినా నేను చూసుకుంటానో ఊరి పెద్ద మనుషులతో మాట్లాడతానో చెప్పి తప్పించుకునేది. జంతువులు రాజుకు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని ఆ వేటగాడికి అర్థమైంది. ఇక అడవిలో తాను ఏం చేసినా అడిగేవాడు లేరని ధైర్యం వచ్చింది. మరి ఆ వేటగాడు ఇష్టం వచ్చినట్టు ఉన్న జంతువులు అన్నింటినీ చంపుకుంటూ పోతున్నాడు. ఏమనంటే రాజును కూడా తనకు కావాల్సిన ఆహారాన్ని ఇస్తున్నాడు కదా, మాంసాన్ని తీసుకుపోయి. సో రాజు అంటే భయం లేదు వేటగానికి. మరి జంతువులకు ఏదైనా సమస్య వస్తే ఎవరు తీరవాలి? రాజు తీరవాలి. కానీ రాజు తీరుస్తున్నాడా? తీరుస్తలేడు. అందుకని జంతువులన్నీ బాధపడుతున్నాయి బాగా. ఒకరోజు రాత్రి వేటగాడు పులి గుహ ముందుకు వల వేసిండు పులి గుహ ముందర. అది చూసుకోకుండా మరుసటి రోజు ఉదయాన్నే వేగంగా బయటికి వచ్చిన పులి అందులో చిక్కుకుంది. రక్షించండి రక్షించండి అంటూ అడవి మొత్తం వినిపించేలా గట్టిగా అరవసాగింది. ఒకరోజు వేటగాడు ఏం చేసిండు, పులి గుహ ముందర వల వేసిండు. వల వేయగానే అది చూసుకోకుండా పులి బయటకు వచ్చి ఆ వలలో చిక్కుకోగానే రక్షించండి రక్షించండి అని అరిచింది. కానీ ఆ అరుపు విన్న జంతువులు పక్షులు క్షణాల్లోనే ఆ గుహ వద్దకు చేరుకున్నాయి. ఎలుక వైపు చూస్తూ వెంటనే ఈ వలను కొరికేసి నన్ను దీంట్లోంచి బయటికి తీసుకురా అని ఆదేశించింది. అక్కడే ఉన్న ఓడిపోయిన పులి కల్పించుకొని నువ్వు ఈ అడవిలో ఉన్న జంతువులను రక్షిస్తానని వాగ్దానం చేసి మాట తప్పావు. వేటగాడితో ఒప్పందం చేసుకుని అడవిలోని జంతువుల ప్రాణాలు తీసేలా చేశావు కాబట్టి నీకు తగిన శాస్తి జరిగింది అంది. జీవులన్నింటినీ అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి తాను కూడా వెళ్ళిపోయింది. మరి వలలో పడ్డ పులిని కాపాడదామని అందరినీ చూద్దామని అన్ని జంతువులు వస్తాయి. రాగానే ఏమవుతుంది, ఆ ఓడిపోయింది కదా పులి, మొదటి పులి కూడా వస్తుంది. మొదటి పులి కూడా వచ్చి మరి అక్కడ ఒక ఎలుక కనబడుతుంది. ఎలుక కనబడంగానే ఆ వలలో చిక్కిన పులి ఏమంటుంది, ఎలుకను ఆ వలను కొరుకు అని చెప్తుంది. కానీ ఎలుక వల కొరుకుతుందా? కొరకదు. ఎలుక వలను కొరకదు. నువ్వు మరి మాకు మొదలు ఒక మాట చెప్పినావు, తర్వాత ఒక మాట చెప్పినావు, ఇది కరెక్ట్ కాదు, నీకు తగిన శాస్తి జరిగింది, మంచిగా అయింది అని చెప్పి అన్ని జంతువుల్ని తీసుకొని ఆ పులి బయటికి వెళ్ళిపోతుంది. ఇంతలో వేటగాడు వచ్చే వలలో ఉన్న పులిని దుడ్డు కర్రతో బాధసాగాడు. మరి పెద్ద కట్టె తీసుకున్నాడు. ఎవరు? వేటగాడు తీసుకొని ఇక పులి వలలో పడ్డది కదా, అందుకని డామని కొడుతున్నాడు. అప్పుడు పులి ఏమన్నది, అదేమిటయ్యా, ఇన్నాళ్ళు నీకు సహాయం చేశాను, అందుకోసం మా వాళ్ళను కూడా మోసం చేశాను, ఇప్పుడు నువ్వు ఇలా చేయడం న్యాయం కాదు, నన్ను వదిలేయంది పులి. మరి ఇంతకాలం నువ్వు అడవిలో ఎన్ని జంతువులను చంపినా కూడా నేనేమనలే, నన్ను చంపుడు, నన్ను ఎందుకు కొడుతున్నావు ఇప్పుడు అని పులి అంటది. నన్ను వదిలే అంటది. వాగ్దానాలు చేసి మోసం చేయడం, హామీలిచ్చి మర్చిపోయడం నీకు అలవాటే, అదే మాదిరి ఎప్పుడో ఒకసారి నన్ను కూడా మోసం చేసి చంపేస్తావంటూ వేటగాడు దాన్ని కొట్టుకుంటూనే ఈడ్చుకెళ్ళాడు. తర్వాత జంతువులు పక్షులన్నీ సమావేశమయ్యాయి. తర్వాత ఏమైంది, నువ్వు నీ వాళ్ళకే నీ సొంత ఊరోళ్ళకే, సొంత అడవి వాళ్ళనే నువ్వు మోసం చేసినావు, నన్ను నువ్వు మోసం చేయవా, తప్పనిసరిగా నీకు తగిన శిక్ష జరగాలి అని అట్లనే కొట్టుకుంటూ పులిని గుంజుకోవతాడు వేటగాడు. అప్పుడు తర్వాత ఏమవుతుంది, నిన్ను వదిలిపెట్టినట్టయితే నన్ను కూడా చంపేస్తావు అని వేటగాడు పులిని గుంజుకోవతాడు. తర్వాత జంతువులు పక్షులన్నీ మళ్ళీ సమావేశమవుతాయి. మరి పులి పోయిందాక అవన్నీ చూస్తున్నాయి, మంచిగా అయింది వీనికి, మనని మోసం చేసినానికి తగిన శాస్త్రం జరిగింది అని సంబరపడతాయి. మీరు సంబరపడ్డాడు.
తర్వాత ఇంకా ఇంకో పులి ఉన్నది కదా, మొదటి పులి. ఆ మొదటి పులిని రాజు చేసుకుంటే ఎన్నికల్లో నిలబడిన మొదటి పులిని అడవికి రాజుగా ప్రకటించాయి. అన్ని జంతువుల సహకారంతో కొద్ది రోజుల్లోనే వేటగాళ్లను అడవి నుంచి తరిమి కొట్టింది ఆ పులి. కొత్త రాజు పాలనలో జీవులన్నీ సుఖంగా హాయిగా జీవించసాగాయి. అది కథ బాగుందా? సూపర్. రేపు మరొక కథతో మళ్ళీ మనం కలుద్దాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్.